ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ రోజున మనము ప్రత్యేకంగా కొంత భావోద్వేగమైనటువంటి కొన్ని విషయాలు విందాం. గత వారము ఇదే సమయానికి అందరము కూడా మా తల్లి గారి భౌతిక దేహం దగ్గర ఉన్నాము. మా తల్లిగారు శనివారం చనిపోయింది కాబట్టి ఆదివారము సాయంత్రం భూస్థాపన చేసాం. మరి పగలంతా మనము చక్కగా దేవుని మాటల చేత ఆదరింపబడి మరి ఆ భౌతిక దేహం దగ్గరే మనం దేవుని ఆరాధించడానికి దేవుడు కృప ఇచ్చాడు. నిజానికి చాలా ధైర్యం కావాలి. నేను అందరితో పంచుకున్నప్పుడు నిరీక్షణ లేని వారి వలె మీరు దుఃఖపడకూడదు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? అవి కేవలం మాటలకైనా చేతలకు కూడా ఉన్నాయని అంటే లేదు లేదు, అవి చేతలయే. సో మనం బలంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఆరాధించవచ్చు అని అందరూ కలిసి ఆరాధించారు. అది ఒక అద్భుతమైన ఘట్టం అని నేను అనుకుంటున్నాను. కలిసి మరి స్థానిక సంఘ సభ్యులు, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి మా బంధువులు, వచ్చినటువంటి ఆత్మీయులు ఎవరైతే మరి ఆ కార్యక్రమం కొరకు మా ఇంటి దగ్గరికి వచ్చారో అందరూ కలిసి ఆరాధించడానికి, ప్రభు యొక్క మరణం జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రభు యొక్క శరీరము, ద్రాక్ష రసము అవి పాలు పంచుకోవడానికి, అక్కడే ఆరాధించడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ విధంగా ఆరాధించడానికి దేవుడు ధైర్యపరిచిన విధానాన్ని బట్టి అది దేవునికి మహిమ అనుకుంటున్నాను. నిజానికి అలాగ ఆరాధించడానికి దేవుడే ధైర్యపరిస్తే అలా చేయగలిగాం కాబట్టి, కానీ అది మన సొంత ఆలోచనలు కాదు. వాక్య సంబంధమైనటువంటి సత్యాలు తెలిసినటువంటి వారు అలాగన ధైర్యంతో దేవుని ఆరాధించడానికి సిద్ధపడ్డారు, ఆరాధించారు. కొంతమంది అనుకున్నారు, ఏంది డెడ్ బాడీ దగ్గర ఆరాధన ఏంది, డెడ్ బాడీ దగ్గర ప్రభురాత్రి భోజనం ఏంది అని కొంతమంది అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది మా కాంపౌండ్కి బయట ఉన్నారు, వాళ్ళు అలాగ అనుకుని ఉండొచ్చు. చాలామందికి డౌట్లు వచ్చి ఉండొచ్చు, ఇదేంటి. కొంతమంది నేను విన్నాను, ఏందమ్మా ఒక్కళ్ళు కూడా ఏడవటం లేదు గట్టిగా, ఒక్కరు కూడా గట్టిగా ఏడవటం లేదంట. అది వాళ్ళ సమస్య. బరియల్ సమయంలో మేము బరియల్ గ్రౌండ్కి వెళ్ళేటువంటి ఆ క్రమంలో చక్కగా మేము దేవుని యొక్క సువార్త చెప్పుకుంటూ, చక్కగా కీర్తనలు పాడుకుంటూ, వీధుల వెంట వెళ్తూ, మా తల్లిగారు ప్రభునందు ఉంది. ఆమె మా చిన్నతనం నుండి ఆమె ప్రభులో ఉంది. ఆమె రక్షించబడినటువంటి విధానాన్ని బట్టి మేము సంతోషంగా గాను ప్రతిగానాలు చేసుకుంటూ, వీధిలో దేవుని మాటలు చెప్పుకుంటూ, సువార్త చెప్పుకుంటూ సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ బరియల్ కార్యక్రమం చేశాము. చాలామందికి ఆశ్చర్యమైంది, ఏంది ఒక డ్రమ్ము మోగలేదు, ఒక బ్యాండ్ మేళం లేదు, ఒక టపాసులు లేవు. ఉండదా డౌట్? ఓకే. సో మాకు ఇదే బ్యాండ్ మేళమైంది. ఏంటి? యేసు గురించిన పాటలు పాడుకుంటూ మా తల్లిగారు ఆ ప్రభుతో ఉన్నారనే ఆనందంలో మేము అలాగే వెళ్తూ వచ్చాం. అయిపోయిన తర్వాత సరే ఒక ఆదరణ కూటమి పెట్టుకుందాము అని చెప్పేసి, ఎప్పుడు పెట్టాలి అని అనేసరికి నేను ఒక సెలవు రోజు చూసి సెలెక్ట్ చేసి ఫలానా రోజు అని చెప్పాను. సెలవు రోజు అని చెప్పడంతో అది 17వ రోజు 18వ రోజు అయింది. ఏంటి 9వ రోజు పెట్టాలి కదా, 11వ రోజు పెట్టాలి కదా అన్నట్టు అనుకున్నారు. సరే అవన్నీ కాదు, ఆ రోజు అందుబాటులో అందరూ
వస్తారు కాబట్టి ఆ రోజు పెట్టామని చెప్పడం జరిగింది. ఇవన్నీ పరిస్థితులన్నీ ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లారా, మా తల్లిగారి భూస్థాపన విషయాలే మాట్లాడుతూ వచ్చాం. డెడ్ బాడీ పెట్టుకొని అక్కడే రొట్టె ద్రాక్ష రసంలో మేము పాలు పంచుకున్నాం. అది చాలామందికి ఒక వింతగా ఉంది. ఓ అని ఏడ్చుకునేటువంటి అలాంటి మనుషులు అక్కడ ఎవరు కనపట్లా. లోపల దుఃఖం ఉంటుంది, దుఃఖిస్తున్నారు. మా తల్లిగారి బాడీ అక్కడ ఉంది కాబట్టి దుఃఖిస్తున్నారు. కానీ ఏంటి ఎవరు ఏడవటం లేదే అనేది ఒక వింత. ఏంటి బ్యాండ్ మేళం కొట్టలేదేంటి, తర్వాత ఊరేగించేటప్పుడు ఇవన్నీ చేయలేదేంటి అనేది ఒక వింత. మరి ఆమె వెళ్తామంటే వీధి సువార్త చేసుకుంటూ వెళ్తున్నారు ఏంటి, అదొక వింత. వీళ్ళు ఆ దినం రోజు 9వ రోజు 11వ రోజు పెట్టలేదేంటి, అదొక వింత. ఇలాంటి అనేకమైనటువంటి విషయాల్లో మేము ప్రభువునందు విశ్వాసంతోనూ మరియు ప్రభువు మనకిచ్చినటువంటి నిరీక్షణతోనూ మేము ఆ కార్యక్రమాలు చేసి ముందుకు వెళ్తూ ఉంటే అదే అనేకులకు చాలామందికి వింతగా ఉంటుంది. కొంతమంది మమ్మల్ని ప్రశ్నించవచ్చు, కొంతమంది మమ్మల్ని ఎదురుదాడి తీయచ్చు. మీరు ఎందుకు ఇలా చేశారు, మీరు ఎందుకు 9వ రోజు పెట్టలేదు, మీరు ఎందుకు 11వ రోజు పెట్టలేదు, మీరు ఎందుకు బాడీని తీసుకెళ్ళేటప్పుడు బ్యాండ్ మేళం పెట్టలేదు, మీరెందుకు మృతదేహం దగ్గరే రొట్టె ద్రాక్షరసం విరిచారు. కొంతమంది మమ్మల్ని అడగలేకపోవచ్చు, కానీ వారి లోపల సందేహాలు ఉండొచ్చు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి కనుక వచ్చి గొడవ పెట్టుకోవచ్చు. లేదా సమాజం ఎలాగనా మేము చేసినటువంటి వాటిని వీళ్ళేంటి వింతగా చేస్తున్నారు అని మమ్మల్ని ప్రత్యేకంగా వీళ్ళేంటి వితండవాదులుగా ఉన్నారు, వీళ్ళేంటి డిఫరెంట్గా ఉన్నారు అనేటువంటి అవగాహన మిగతా క్రైస్తవ సమాజంలో కూడా ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవ జీవితం జీవించడం అనేది అంత ఈజీ ఏం కాదు. చాలామంది నువ్వు ఈ వాక్యాన్ని బట్టి, ఈ సత్యాన్ని బట్టి నువ్వు కనుక విశ్వాస జీవితంలో ముందుకు సాగుతూ ఉంటే నిన్ను ఏలెత్తి చూపించేవాళ్ళు, నిన్ను ఎత్తి చూపించేవాళ్ళు, నిన్ను ఆటంకపరిచేవాళ్ళు చాలామంది ఉంటారు. వీటన్నిటికీ క్రైస్తవ జీవితం జీవించడం అనేది అంత ఈజీ కాదు అనే మాటలు చెప్పడానికి ఇవన్నీ నేను చెప్తున్నాను. అందరికీ నచ్చినట్టు మనం ఉండం, అందరూ వెళ్ళినట్టుగా వెళ్ళం. వాక్యాన్ని బట్టి ప్రభువారి దగ్గర మనమైతే ఏం నేర్చుకున్నామో, ప్రభువారి దగ్గర మనమైతే ఏమైతే విశ్వాసం ఉంచామో, ప్రభువుగారు చెప్పిన మాటలను బట్టి మనమైతే ఏదైతే నిరీక్షిస్తున్నామో వాటిని బట్టి వెళ్తూ ఉండగా మిగతా సమాజం అలాగ వెళ్ళదు కాబట్టి వాళ్ళకి మనం ఎంతగా కనపడతాం. ఇది ఈ వారం అంతా మా జీవితంలో జరిగినటువంటి విషయం. మా తల్లిగారు శుక్రవారం రోజు, నిన్న శుక్రవారం కదా, నిన్న కంటే అంతకుముందు శనివారం ఉదయం చనిపోయారు. ఆదివారం పగలంతా మృతదేహం మా ఇంట్లోనే ఉంది. 3 గంటల నుంచి బరియల్ ప్రోగ్రాం ప్రారంభం చేసి 6 గంటల దాకా ఆ కార్యక్రమం కొనసాగింది. ఈ వారం అంతా కొంచెం బాధగానే ఉంది. దానికంటే ఇంకొక 6 రోజుల ముందు నుంచే నేను చాలా బాధల్లో, విచారంలో ఉన్నా. మా అమ్మ చనిపోక ముందే. దానికి కారణము ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక సహోదరుడు. ఆయన గురించి మీరు ఇప్పుడు సోషల్ మీడియా అంతా అదే న్యూస్. ఇక సెల్ ఫోన్ తీస్తే ప్రవీణ్ పగడాల అని వస్తూ ఉంటుంది. ఆయన మరణం ఎలా సంభవించింది అని ఇప్పటిదాకా పోలీసులు, ఇలా చనిపోయాడని పోలీసులు ఇంతవరకు డిక్లేర్ చేయలేదు. ఏది ఏమైనా ఆయన చనిపోయినాడు అనేది జరిగింది, ఆయన మరణం జరిగింది. ఆయన చనిపోయినటువంటి ఆ న్యూస్ నన్ను చాలా కృంగదీసింది. ఇది పోయిన సోమవారం జరిగింది. అంతకుముందు సోమవారం నుంచి 2 వారాలుగా నేను
చాలా డిప్రెషన్లోనే ఉన్నా వాస్తవంగా. మా తల్లిగారు మరణించిన తర్వాత నేను కన్నీరు అప్పుడప్పుడు వచ్చింది. కానీ ప్రవీణ్ అన్న చనిపోయినటువంటి ఆ సందర్భంలో దాదాపు 3-4 రోజులు, అంతెందుకు ఆ వారమంతా నేను చాలా బలహీనపరచబడ్డా. బుధవారం బైబిల్ స్టడీ ఇక్కడికి వచ్చి కూడా నేను మాట్లాడలేకపోయినా. ఎందుకు అని అంటే బైబిల్ స్టడీ చేసేటువంటి అంత స్ట్రెంగ్త్ అప్పుడు నా దగ్గర లేదు. అంత బలహీనపరచబడ్డా. కారణం ఏంటి? ఆయన నాకు ముఖపరిచయం లేదు, ఆయన నాకు బంధువు కాదు, కానీ ఆయన గురించి నాకు తెలుసు. దాదాపు 15 సంవత్సరాలకు ముందే నేను పాల్ సుబాన్ గారు సేవలు అక్కడెక్కడ వాడబడుతున్నప్పుడు, మీకు తెలుసు పాల్ సుబాన్ గారు ముస్లింల మధ్య సువార్త చేయడానికి ఆయన పూనుకొని ఆ పని చేస్తూ ఉంటారు. నేను ఆయన వెనకాల ఉన్నా కాబట్టి పాల్ సుబాన్ గారితో వెళ్తూ ముస్లింలకి సువార్త ఎలా చేయాలి, వాళ్ళకి ఏం చెప్పాలి, వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి ఎలాగన సమాధానం చెప్పాలి, అక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, బైబిల్లో ఏముంది, ఖురాన్లో ఏముంది, ఈ విషయాలన్నీ ఎక్కువగా స్టడీ చేస్తూ ఉంటే అవన్నీ చాలా వరకు నాకు పాల్ సుబాన్ గారు కొన్ని విషయాలన్నీ చెప్తూ వచ్చేవారు. ఓకే, నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. ఇంకా ఆ డౌట్స్ని నేను పాల్ సుబాన్ గారిని అడిగా, అయ్యా మరి ఇదేంటి అని అంటే తనకున్నటువంటి అనుభవ జ్ఞానంతో ఆయన కొన్ని చెప్పాడు, కొన్ని చెప్పలేకపోతున్నాడు. అలాంటి సందర్భంలో మరి ఇలాంటి క్లిష్టమైనటువంటి వాటికి నేను సమాధానాలు ఎక్కడ దొరికించుకోవాలి అని నేను వెతికిన క్రమంలో 15 సంవత్సరాల క్రితం ప్రవీణ్ పగడాల్ గారు రాసినటువంటి ఒక పుస్తకం నాకు దొరికింది. అది ముస్లింల మధ్య పరిచయం చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైన పుస్తకం. అందులో చాలా సమాచారం ఆయన ఇచ్చాడు. నేను అది చూసి ఆశ్చర్యపోయా. ఇదేంటి, ఇస్లామిక్ సాహిత్యాల్లో నుండి ఇన్ని విషయాలు ఈయన బయటికి తీశాడు. పేరు చూస్తేనేమో ప్రవీణ్ పగడాల అని ఉంది, అది ముస్లిం పేరు కాదు. అసలు ఎలా సాధ్యం ఇతనికి? ఎవరైనా ఈయనేదో మహాపండితుడు, చాలా పెద్దవాడై ఉంటాడు అనుకున్నా. ఎందుకనంటే మరి అంత జ్ఞానమంతా ఆయన అందులో విషయాలు పొందుపరిచి తెలియజేస్తున్నాడు అంటే మరి ఎంత స్టడీ చేసి ఉండాలి, ఎన్ని గ్రంథాలు చదివి ఉండాలి. కొన్ని విషయాల మీద తాను మాట్లాడిన మాటలను బట్టి చూస్తే ఈయన ఎవరో తల నెరిసిన పండితుడు అనిపిస్తుంది. అలాంటి విషయాలు అక్కడ ఉంటే నేను ఎవరో ఆయన చాలా పెద్దవాడు అనుకున్నా. మొత్తం మీద బుక్ అయితే దొరికింది కాబట్టి నేను కొన్ని విషయాలు తెలుసుకోగలిగా. అప్పటి నుంచి ప్రవీణ్ పగడాల ఒక సత్య సంబంధమైనటువంటి సబ్జెక్టులు చాలా చక్కగా వివరిస్తాడు అని ఆయన బుక్స్ కానీ ఆయన డిబేట్లు కానీ అవన్నీ నేను తరచుగా ఫాలో అయ్యేవాడిని, చూస్తూ ఉంటాను, ఆయన దగ్గర నేర్చుకుంటాను. ఎందుకనంటే తాను అంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. భారతదేశ సంస్కృతి, ప్రపంచ దేశాల సంస్కృతి, భారతదేశంలో ఉన్నటువంటి మతాలు, ప్రపంచంలో ఉన్నటువంటి మతాలు, నాగరికతలు, భాషలు, వేషధారణలు, టెక్నాలజీ, సైన్స్, వేటి మీద కాదండి, అన్నిటి మీద అవగాహన కలిగినటువంటి గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆ జ్ఞానం దేవుడే ఇచ్చాడు ఆయనకి. ఎందుకని అంటే తను మాట్లాడేటువంటి ఆ మాటలను బట్టి తను నేర్చుకోవడానికి వరుస పెట్టి నేర్చుకున్నా కూడా ఎన్ని పుస్తకాలు చదివితే ఎంత జ్ఞానం వస్తుంది? తనకున్న వయసులో అంత అద్భుతమైన జ్ఞానం. అలాంటి సహోదరుడు చనిపోయితే నాకు నా కళ్ళమటి నీళ్ళు అలాగనే ఒక 3-4 రోజులు అలాగనే వస్తూ ఉండే. బండి మీద వెళ్తూ కళ్ళమటి నీళ్ళు పడుతూ ఉంటాయి. అదెందుకో అలాగైపోయాను నేను.
ఎందుకు అయిపోయిందో అది కూడా చెప్తాను నేను. నా ఎగ్జాంపుల్ ఇదే. నాకు వచ్చినటువంటి ఒక సందేహాన్ని వాళ్ళను అడిగితే నాకు తీర్చలేకపోతే ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి నాకు దొరికినటువంటి ఒక ఆధారం ఆయన రాసిన ఒక పుస్తకం. మీకు అర్థమవుతుందా? మనం ఆచరించేటువంటి అనేకమైన విషయాలకు మన క్లారిటీ లేకపోవచ్చు, కానీ తాను ఇచ్చినటువంటి ఆ సబ్జెక్ట్ విషయాల మీద మన విశ్వాసాన్ని ఎంతో స్థిరపరచుకోవచ్చు. దీనికి ఉదాహరణ ఒక మాట చెప్తాను. ఒక క్రైస్తవ సోదరుడు చెప్పుల షాప్ పెట్టుకున్నాడు. ఆయన దగ్గరికి నేను ఈ ప్రవీణ్ గారు చనిపోయిన మరుసటి రోజు రెండో రోజు అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఆయన మేము మా అమ్మ ఇలా చనిపోయింది, మొన్న 8వ రోజు ప్రార్థన పెట్టుకున్నాం. ఆయన చెప్తున్నాడు నాతో, ఆయన పేరు అబ్రహాం. 8వ రోజు ప్రార్థన పెట్టుకున్నాం, మా బంధువులు ఎవరు రాలేదన్నా. ఎందుకు రాలేదు చెప్పాలి మీరు. 8వ రోజు ప్రార్థన పెట్టుకుంటే ఎవరు రాలేదన్నా అంటున్నాడు. ఎందుకు రాలేదు? 9వ రోజు పెట్టుకోలేదు కాబట్టి వీడు అని రాలే. ఎందుకంటే కండవులు వేసి అవన్నీ చేయాలి కదా. వీళ్ళేమో 8వ రోజు పెట్టుకున్నారట. ఎవరు రాలేదు. సరే మా బంధువులు వాళ్ళంటే రాలేదు, చాలామంది క్రైస్తవులు కూడా రాలేదన్నా అన్నాడు. మా మిస్సెస్ కూడా ఉంది అక్కడే, మాట్లాడుతున్నాం. నేను అబ్రహాం, ఒకవేళ నువ్వు 8వ రోజు ఎందుకు పెట్టావు అని గనక వేరే మతాల వాళ్ళు వచ్చి నిన్ను గట్టిగా బలంగా అడిగితే నువ్వేం చెప్తావు అని అడిగా. ఏం చెబుతావు అంటే మేము యేసుప్రభుని నమ్ముకున్నాం కాబట్టి ఇవన్నీ పట్టించుకోమండి అని చెప్తావు. వాళ్ళు ఇంకా బలంగా అడిగారు అనుకోండి, ఇంకేం చెబుతావు? చెప్పలేము. ఇంకా గట్టిగా అడిగారు అనుకో, ఇంకేం చెబుతావు? అక్కడి నుంచి వచ్చేటువంటి వారి వేదాలు, వారి యొక్క ఆచారాలు, 9వ రోజు ఎందుకు చేయాలనేటువంటి విషయాలు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. వాళ్ళు వచ్చి అదే విషయాన్ని నిన్ను ప్రెస్ చేసి అడిగితే నువ్వేం చెబుతావు అంటే సైలెంట్గా ఉన్నాడు. కానీ నీకు ఒక ధైర్యం ఉంది. ఏం ధైర్యం ఉంది అంటే, మా క్రైస్తవులు ఎవరో ఒకళ్ళు దీనికి ఒక సొల్యూషన్ ఇస్తారు. ఏమైనా 9వ రోజే పెట్టాల్సిన పని లేదు, 11వ రోజే పెట్టాల్సిన పని లేదు అని మా క్రైస్తవులు ఎవరైనా మాకు ఏదో విషయంలో మాకు స్థిరపడేటట్టుగా విషయాలు మాకు చెప్తారని ఒక కాన్ఫిడెంట్ అయితే నీకు ఉంటుంది. వాళ్ళు ఎవరో నీకు తెలియకపోవచ్చు. అర్థమవుతుందా నా మాటలు? అలాంటి కాన్ఫిడెంట్ ఇచ్చే వాళ్ళల్లో, ప్రముఖులైన వాళ్ళల్లో ప్రవీణ్ పగడాల ఒకడు. ఎందుకంటే దేశ సంస్కృతులు ఏంటి, మతాల ఆచారాలు ఏంటి, క్రైస్తవులు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం, దేని నుండి ఏ విశ్వాసం నుండి ఏ విశ్వాసానికి వచ్చినామనంటే ఏమేమి చేంజ్ అవుతాయి, అక్కడ ఉన్నవి ఏమిటి, ఇక్కడ లేని ఏమిటి, మొత్తం వివరాలన్నీ అందించగలిగేవాడు ప్రవీణ్. దేవుడు అంత జ్ఞానం ఇచ్చి తను వాడుకున్నాడు. ప్రవీణ్ గురించి మరొక మాట చెప్తా. ఆయన చాలా ఇప్పుడు ఇంకా సోషల్ మీడియాలో యూట్యూబ్ కొడితే ఆయన గురించి వస్తూ ఉంటుంది. ఒక మాట అన్నాడు, నేను ఒక వ్యక్తిని మార్చడానికి 6 సంవత్సరాలు పట్టింది అన్నాడు. ఒక వ్యక్తి మారడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంట? 6 సంవత్సరాలు పట్టింది అని అన్నాడు. అంటే మారడం అంటే ఏమిటి? ఇది అర్థం చేసుకోవాల్సింది క్రైస్తవులు. మారడం అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిచర్య విధానాలు చూసి, మా దగ్గరికి 1000 మంది వస్తున్నారు, మా దగ్గరికి 2000 మంది వస్తున్నారు, మా దగ్గరికి 10,000 మంది వస్తున్నారు అని అంటే, ఓ ఎంత బాగా పరిచర్య జరుగుతుంది అని ఉబలాట పడిపోతున్నాం. కానీ ప్రవీణ్ అలాంటి పరిచర్య చేయలేదు. మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తి మారడానికి 6 సంవత్సరాలు పట్టింది అని అంటే మారడం అంటే ఏమిటి? వచ్చి ఆరాధిస్తున్నాడు, చర్చికి వచ్చిపోయాడు, కానుకలు ఇచ్చాడు అని కాదది.
కన్వర్షన్, మారు మనసు, రక్షణ, పాపముల నుండి పరిశుద్ధపరచబడటం, క్రొత్త జన్మ అనుభవం. ఇది బైబిల్ సంబంధించిన బోధ. ఆ బోధను అతను పరిచర్యగా చేస్తూ వచ్చాడు. ఏనండి, ఇక మీదట తన గురించి వస్తూ ఉంటాయి కదా, తెలుసుకోండి. మిగతా పరిచర్యలకి ఆయన పరిచర్యలకు ఉన్నటువంటి డిఫరెన్స్ తెలుసుకోండి. కొంతమంది పిచ్చోళ్ళు అన్నారు, ఏమన్నారంటే ఆ బెల్లంపల్లి అతను చనిపోయిన వాళ్ళని లేపుతాడంట, అక్కడికి తీసుకుపోండి అని ఒకడు. యేసుక్రీస్తు 3వ రోజు లేచాడు, ఈయన కూడా లేస్తాడని కామెడీలు చేసేవాళ్ళు. అంత తమాషాగా లేదు ప్రవీణ్ పగడాల పరిచర్య. ఆయన ఏమంటాడు తెలుసా? నేను పరిచయం చేసినటువంటి వేరే రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్లో అక్కడక్కడ ఆయన పనిచేశాడు. అక్కడ పనిచేసినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు, స్వస్థత కార్యాలు చేశాడు. ఆ స్వస్థతలు ఎలాంటివి అని అంటే, ఇక్కడ మగపిల్లలు పుట్టడానికి ప్రార్థన చేయబడును అని బోర్డు పెట్టుకుంటారు చూడు, ఆ టైపు స్వస్థతలు కాదు మేము చేసింది అంటాడు. అర్థమవుతుందా? నేటి కాలంలో ఉన్నటువంటి పరిచర్య విధానానికి, సత్య సంబంధమైన వాక్య సంబంధమైనటువంటి పరిచర్య చేసినటువంటి తన విధానాలకి తేడా అర్థం చేసుకోవాలి అని ఈ మాటలు మీకు చెప్తున్నా. ఈ రోజున ఈ 20 నిమిషాల సేపు మా అమ్మ గురించి, ప్రవీణ్ గారి గురించి మాట్లాడతాను అని కొంతమంది సహోదరులకు చెప్పాను నేను. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే సహోదరులు కొంతమంది అడిగారు, ఏంటన్నా నువ్వు బైబిల్ స్టడీ అప్లోడ్ చేయలేదేంటి, పోయిన వారం జరగలేదా, ఏమైంది అని. అంటే అన్ని విషయాలు తర్వాత వీడియోలో మాట్లాడతాలే బ్రదర్ అని చెప్పాను, కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నాను. ఇది ఉన్నటువంటి సిచ్యువేషన్. ఓకే, మరి ప్రవీణ్ గారు చేసినటువంటి పరిచర్యకి, ఇప్పుడు జరుగుతున్న సోకాల్డ్ పరిచర్యకి తేడా ఏంటో అర్థం చేసుకోవాలని చెప్పా కదా. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఈ మధ్య జరుగుతున్న విషయాలు కొన్ని చెప్తా. అమ్మ తేజ అనే అతను పేర్లు పెట్టి పిలుస్తున్నాడు కాబట్టి అమ్మ తేజ అని అందరూ పరిగెడుతున్నారు కదా. పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. ఏం పేరు పెట్టి పిలువు? ఇప్పుడు ఏం పేరు? ప్రవీణ్ చనిపోయాడు, అది యాక్సిడెంటో లేకపోతే హత్యో తెలియదు. పోలీసులు కూడా 10 రోజుల నుంచి దాన్ని నానబెడుతున్నారు. మరి పేరు పెట్టి పిలిచేటువంటి ఆ వరం కలిగిన ఈ దైవజనుడు వచ్చి ఫలానా వాడు చంపాడు అని పేరు పెట్టవచ్చు కదా, పేరు పెట్టి పిలవచ్చు కదా. లక్షల మంది రోడ్ల మీద పడి శాంతి ర్యాలీలు చేస్తామంటే మరి ఆ వరం ఉన్న వాళ్ళు పిలవచ్చు కదా. ఓకేనా? అరటి పండుగ పిల్లలు పుడతారా? ఆ పేరు పెట్టి పరిచయం చేస్తున్నారు కదా. పేరు పెట్టి పిలిచి నీ ఒంట్లో అది నేను చెప్తున్నా. ఓకే, మరి ప్రవీణ్కి ఇన్ని లక్షల మంది రోడ్ల మీద పడి ర్యాలీలు చేస్తున్నారు, పేరు పెట్టి పిలవచ్చు కదా. ఎవరైనా ఇదిగో పలానా వాళ్ళు చంపారని చెప్పొచ్చు కదా. బెల్లంపల్లి ప్రవీణ్ ఎంత ఫేమస్ ఏమండి. మరి ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ గుంపులంతా వెళ్తున్నారు కదా. దెయ్యాలు పెట్టిన వాళ్ళు, రోగాలు పెట్టిన వాళ్ళు, అప్పులు ఉన్నోళ్ళు, బాధలు ఉన్నోళ్ళు, కోర్టు కేసులు ఉన్నోళ్ళు, కడుపు జబ్బులు ఉన్నోళ్ళు, ఒళ్ళు నొప్పులు ఉన్నోళ్ళు వెళ్తా ఉన్నారు కదా. ఓకే, మరి ఆయన దగ్గర అంత శక్తి ఉంది. ఇదిగో నీ దగ్గర అది ఉంది, నీ దగ్గర ఇది ఉంది, ఇది ఉంది అసలు చెప్పొచ్చు కదా. అది హత్యో ఆత్మహత్యో. సో ఇవన్నీ ఇట్లాంటివన్నీ కొన్నిసార్లు రాయేస్తారు వాళ్ళు. వర్కౌట్ అయితే లేకపోతే లేదు. మన ఎలక్షన్లకు ముందు అక్కడ కేసీఆర్ బాగా పాలన చేశాడని, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బాగా పాలన చేశాడని కొంచెం ఊపు మీద ఉందిలే అనుకొని 2 కోతలు కూశాడు. అక్కడేమో కారు వస్తుంది, ఇక్కడేమో ఫ్యాన్ వస్తుందని ఆయన ప్రవచన వరం అని చెప్పాడు. నేను దేవుడే నాకు చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడే నాకు చెప్తున్నాడు అని చెప్పాడు. ఆఖరికి ఏమైంది? అక్కడ ఆయన ఓడిపోయింది, ఇక్కడ ఈయన ఓడిపోయాడు. మరి దేవుడు అబద్ధం చెప్పినట్టేగా. సో ఒకవేళ గనక అక్కడ ఆ పార్టీ గెలిచి ఇక్కడ ఈ పార్టీ కూడా గెలిచింటే ఇక ఈ దైవ సేవకుడికి ఎంత పెద్ద చేరేసేవాళ్ళు. ఓకేనా?
ఈ మాటలన్నీ మీకు బోరు కొట్టిస్తున్నాయేమో కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిజమైనటువంటి భక్తి ఎలాగుంది, అందరి ఫాలో అవుతున్నటువంటి ఈనాటి ట్రెండ్కి సంబంధించిన భక్తి ఎలాగుందో తెలుసుకోవడానికి ఈ మాటలన్నీ చెప్తున్నా. అందరూ వెళ్తున్నారు, క్రైస్తవులు కూడా చనిపోతుంటే అందరి సమాధుల్లాగానే అందరిలాగా చేస్తారు. మేము అలా చేయలేదు మరి, కానీ మా గురించి అందరూ వింతగా చూస్తున్నారు. ఒక క్రైస్తవ జీవితం జీవించాలి అని అంటే కష్టం. ఏమంటారు మీరు? అందరిలాగా ఉండకూడదు, అందరు చేసినట్టు చేయకూడదు, అందరూ నడిచిన విధానాల్లో వెళ్ళవు. ప్రభు ఏదైతే చెప్పాడో ఆ మార్గంలోనే వెళ్తాం. ఓకే, ఇలాంటి పరిస్థితులు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు రాష్ట్రము, తెలుగు రాష్ట్రాలు చాలా అలజడిలో ఉన్నాయి. భయంగా ఉన్నాయి. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉంది. రాత్రి 7:30 సమయంలో అజయ్ కుమారు అజయ్ అనే ఒక దైవ సేవకుడు, అతను ఆ సేవకుడిని ఎవరో ఇంటికి వచ్చారు. పోలీసులం, మేము పలానా పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాము, నీ మీద ఒక కేసు ఫైల్ అయింది, సో పోలీస్ స్టేషన్కి నువ్వు రావాలి అని తీసుకెళ్లారంట. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతే ఆయన అక్కడ లేడు. వాళ్ళని అడిగితే ఇక్కడికి రాలేదు అని అన్నారంట. ఈ అజయ్ అనే వ్యక్తి కొంచెం ఘాటుగా మాట్లాడుతుంటాడు, యూట్యూబ్లో కనపడుతున్నాయిలే. ఇప్పుడు అందరూ పబ్లిక్ ఫిగర్స్ అయిపోయారు కదా. అక్కడ లేడు, పలానా చోటికి పంపించామని ఎవరు అన్నారట, పలానా స్టేషన్కి. ఆ స్టేషన్కి ఫోన్ చేస్తే అసలు మా వాళ్ళు అక్కడికి రాలేదు, తీసుకొచ్చింది మా వాళ్ళు కాదు అన్నారంట. మరి ఈ పాస్టర్ ఎక్కడికి పోయాడు, తీసుకుపోయిన వాళ్ళు ఎవరు, వాళ్ళు అసలు పోలీసులు, దొంగ పోలీసులు, తీసుకుపోయిన వాళ్ళు ఏం చేశారో ఇప్పటికి తెలియదు. క్రైస్తవులకు పొంచి ఉన్నటువంటి ఇబ్బంది చూసారా? పాస్టర్ల మీద నిందలేస్తూ ఉన్నారు, సేవకులని ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. క్రైస్తవ విశ్వాసులందరూ రోడ్ల మీద ర్యాలీలు చేస్తూ ఉన్నారు, మాకు న్యాయం కావాలని. అధికారములు, పదవులు, బాధ్యతాయుతమైనటువంటి హోదాల్లో ఉన్నవాళ్ళు కిమ్మనకుండా గమ్ముగుచ్చున్నారు, వీళ్ళేమో గోళాలు చేస్తూనే ఉన్నారు. వింటున్నారా? జరుగుతున్న పరిస్థితి ఇది ఇప్పుడు, ప్రజెంట్ సిచ్యువేషన్. మాకు న్యాయం చెప్పేవాళ్ళు ఎవరు, మాకు సత్యం చెప్పేవాళ్ళు ఎవరు, మాకు నిలబడే వాళ్ళు ఎవరు, మాకు వాస్తవం చెప్పేవాళ్ళు ఎవరు అని కేకలేస్తున్నా ఒక్కరు కూడా సైలెంట్గా, అందరూ సైలెంట్గా ఉన్నారు, ఎవరు చెప్పట్లేదు. క్రిస్టియన్ లైఫ్ ఎంత కష్టాలు అనుభవిస్తుందో గుర్తుపెట్టుకోండి క్రైస్తవులుగా. మన ఊరు దగ్గరికి, మన ఈ సంఘం దగ్గరికి, మన ఈ మీదికి వ్యక్తిగతంగా వస్తే కానీ అర్థం కదా క్రైస్తవ జీవితం అనుకున్నంత ఈజీగా లేదు. వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, 3 రోజుల స్వార్థ కోటాలని తిరణాలు చేస్తున్నాం. ఇవన్నీ పోయినాయి. రియల్ రిపెంటెన్స్. ఇందాక నేను చెప్పానే, ప్రవీణ్ పగడాల ఒక వ్యక్తి మారడానికి 6 సంవత్సరాల సమయం పట్టింది. అంటే మార్పు అంటే ఏంటి? ఒక చెడ్డవాడు మారు మనసు పొంది రక్షణలోకి వచ్చి పరిశుద్ధపరచబడి సక్రియలు చేస్తూ జీవిస్తూ ఉంటాడే, అది కదా ఒక వ్యక్తి మారడం అంటే. అలా మారడానికి గుడికి వెళ్ళి పాటలు పాడి వచ్చేదానికి తేడా లేదా? ఈనాడు కార్పొరేట్ చర్చెస్ ఉన్నాయి. కార్పొరేట్ చర్చ్ ఎంతమంది అండి మారిన వాళ్ళు, ఎంతమంది అండి రక్షణలో వచ్చిన వారు, ఎంతమంది అండి క్రైస్తవం అనుభవించిన వాళ్ళు? తేడా ఉందా? లేదు. కాబట్టి ఈ తేడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికి సమయం 1/2 గంట సేపు అయింది. ఈరోజు మీతో నేను మాట్లాడాలనుకున్నటువంటి ఈ విషయాలు, మరి ఇంత కష్టాలు ఉన్నాయి, ఇన్ని ట్రబుల్స్ ఉన్నాయి, మనం అనుకున్నటువంటి విధంగా ఎదురుగా సమాజం లేదు. వాళ్ళు మన ముఖం మీద చెప్పకపోవచ్చు, కానీ క్రైస్తవ్యము అని అంటే ఒక చులకన భావం,
ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి ఎవరికి స్మార్ట్ ఫోన్ లేకుండా ఉంది? అందరు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. కాబట్టి స్మార్ట్ ఫోన్లో ఉండే చెత్త అంతా బుర్రలోకి ఎక్కింది. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు పడితే వాళ్ళు. సో నానా రకాలైన చెత్త అంతా బుర్రకెక్కిపోయింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలి? అందుకని ఈరోజు నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే, ప్రవీణ్ పగడాల మరణించాడు. ఓకే, నెక్స్ట్ ఏంటి మరి? ఏం చేయాలా మరి? ఆయనకైనా ఈ ప్రమాదం అన్నారు, ఓకే, అనుమానాలతో మరి ఇది హత్య అన్నారు. సరే, అనేక రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయనను చంపిండొచ్చు, హత్య చేసి ఉండొచ్చు అని చాలామంది సందేహాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకు ఆ సందేహాలు అంటే తను మాట్లాడినటువంటి ఆ అంశాలు. ఎలాంటి అంశాలు గుర్తు చేసుకుంటే ప్రియులారా, ఆయన కొన్ని వేరే మతాల్లో ఉన్నటువంటి విషయాల మీద కొన్ని మాట్లాడి ఉంటాడు. ఇలా మాట్లాడినప్పుడు వారి దేవతల మీద, వారి దేవుళ్ళ మీద ఆయన ఏదో మాట్లాడి ఉంటాడు. ఏం చేయాలి అప్పుడు? ఏం చేయాలి? నువ్వు ఇలా మాట్లాడావు, కానీ నువ్వు మాట్లాడింది అది తప్పు. ఎందుకనంటే మాది ఇది అని వాస్తవం చెప్తే సరిపోద్ది. మరలా అర్థం చేసుకోండి ఈ మాటలు చెప్తున్నా. ఓ ప్రవీణ్, నువ్వు ఇలా మాట్లాడావు మా దేవుని గురించి, నువ్వు మాట్లాడింది తప్పు, వాస్తవం ఇది అని చెప్తే అతను నోరు మూసుకొని ఉంటాడు ఇక కదా. కానీ అలా ఎవరు చెప్పరు. ఏమొస్తుంది అని అంటే, మమ్మల్ని అన్నావా, మా దేవతని అన్నావా అని ఉద్రేకం, ఉన్మాదం అలా తయారైపోతుంది. అందుకని నేను గత కొన్ని వారాల క్రితం చెప్పిన విషయాలు, బైబిల్ ఏం చెప్తుందంటే గుడ్డి భక్తి చేయకూడదండి కదా. దాన్ని గ్రహించండి, పరిశీలించండి, పరీక్షించండి, పరిశోధించండి, వివేచించండి అని ఎన్ని అంశాలు మాట్లాడానండి. ఇలాంటి అవగాహన లేకుండా భక్తి చేయండి అని బైబిల్ చెప్పట్లేదు. అబ్జర్వ్ చేయి. ఒకవేళ నువ్వు అనుసరిస్తున్నటువంటి ఈ క్రైస్తవ మతాన్ని గురించినటువంటి సందేహాలు ఎవరైనా వ్యక్తులు ఏదైనా నిన్ను అడిగితే నువ్వేం చేయాలి? వారికి సాత్వికముతో సమాధానం చెప్పు అని బైబిల్ ఉంది. అంతేగాని మమ్మల్ని అంటావా అని ఎదురుదాడి చేయమని బైబిల్ చెప్పలేదు. అడుగు ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పాలా? చెప్పలేకపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే ఉద్రేకం వస్తుంది, కోపం వస్తుంది. అదే జరుగుతుంది ఈయన మీద అనేక మంది కోపాలుగా ఉన్నారు. కాబట్టి బహుశా ఆయన చంపిండొచ్చేమో అనుకున్నారు. సరే, మొత్తం మీద ఆయన చనిపోయాడు. ఒక మహా జ్ఞానం కలిగినటువంటి, అన్ని విషయాల మీద అవగాహన కలిగినటువంటి, మనం అనుసరిస్తున్న క్రైస్తవ విశ్వాసం కావచ్చు, మనం ఎదుటి ఉన్నటువంటి వేరే సంస్కృతులు, వేరే ఆచారాలు, వేరే మతాలు అన్నిటి మీద కూడా ఆయనకు అవగాహన ఉంది, మనకు లేదు. ఆయనకుంది, మనకు లేదు. ఇప్పుడు ఆయన చనిపోయాడు. చనిపోతే ఏంటి మరి? దేవుడిచ్చినటువంటి మంచి అద్భుతమైన అవకాశం ఏంటంటే, తాను మాట్లాడిన విషయాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడున్నాయి? మన ఇంటర్నెట్లో ఉన్నాయి, మన యూట్యూబ్లో ఉన్నాయి, మన సెల్ ఫోన్లోనే ఉన్నాయి. తను మాట్లాడిన విషయాలు ఇప్పటిదాకా తన గురించి చాలామందికి తెలియదండి. తన గురించి ఈయన చనిపోయి ఇట్లా హాట్ టాపిక్ అయిపోయేదాకా అసలు ఆయన పేరు చాలామంది క్రైస్తవులకు తెలియదు. తనకున్నటువంటి దేవుడిచ్చినటువంటి తన జ్ఞానంతో తను మాట్లాడిన అంశాలన్నీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా ఉన్నాయి, ఫేస్బుక్లో ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి, ఇంటర్నెట్లో ఉన్నాయి. కల్వర టీవీ అనే ఆ టీవీలో మాట్లాడిన డిబేట్లు ఉన్నాయి. రక్షణ టీవీ, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఎందుకు అని అంటే, తనకు దేవుడిచ్చిన జ్ఞానం చేత తను మాట్లాడాడు. తను ఇప్పుడు లేడు. రేపు నీకు వచ్చేటువంటి నీ ప్రాబ్లమ్స్లో నీకు ఏదైనా ఒక కఠినమైన ప్రాబ్లం వచ్చినప్పుడు వేరే వారి ద్వారా కానీ, వేరే మతాల ద్వారా కానీ, ఈ మతంలో నుండి వచ్చేటువంటి వారి ద్వారా కానీ, నామకార్థ క్రైస్తవుల ద్వారా నీకు వచ్చేటువంటి ప్రమాదాల విషయంలో కానీ,
నిన్ను స్థిరపరచడానికి తను మాట్లాడిన సబ్జెక్ట్ నీకు ఎంతో ఉపయోగపడతాయి. అవి ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు రక్షణ టీవీ అనే పాత వీడియోస్లో దొరుకుతాయి. అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనేటువంటి కార్యక్రమంలో తను మాట్లాడిన డిబేట్లు దొరుకుతాయి, మీరు వెతకండి. అంతేకాకుండా తాను ఒక మినిస్ట్రీ, దాని పేరు సాక్షి అపోలోజెటిక్స్ నెట్వర్క్ అని తన మినిస్ట్రీ. అది పాస్టర్ 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 అంటాడు. ఆయన ఏ పాస్టర్? పాస్టర్ అంటే ఎవరు? కాపరి. కొంతమంది విశ్వాసులు అంటే ఆ విశ్వాసులని సమకూర్చి కాపాడుకునే కాపరి. ఆయన పాస్టర్ ప్రవీణ దేవుని పని చేస్తున్నాడు, కానీ పాస్టర్ కాదు. ఆయన పాస్టర్ కాదు. పాస్టర్ అంటే ఒక స్థానిక సంఘాన్ని నుండి సంఘాన్ని కాపాడుకునే కాపరి, కానీ ఆయన మినిస్ట్రీ చేస్తాడు. ఆ పేరు. సో ఈ పేరుని బట్టి మీరు వెబ్సైట్లో వెతకండి, ఫేస్బుక్లో వెతకండి, యూట్యూబ్లో వెతకండి. తనకు దేవుడు ఇచ్చినటువంటి విషయాల్లో తను మాట్లాడిన ఆ మాటలన్నిటిని బట్టి అందరూ నేర్చుకోండి, బలపరచబడండి. మనకి ఇప్పుడు వచ్చేటువంటి సమాజంలో ఇప్పుడు ఎదురుగా ఉన్నటువంటి మన పరిస్థితులు చూడండి. గతంలో ఉన్నటువంటి రోజులుగా ఇప్పుడు లేవు. వీధి స్వార్థ చేయడానికి ఆటంకాలు అయిపోతున్నాయి. బహిరంగ కోటాలు పెట్టుకోవడానికి చాలా రకరకాల పర్మిషన్లు అవుతున్నాయి. ఒకటి కాదు, చాలా సమస్యలు క్రైస్తవం ఎదుర్కొంటుంది. వ్యక్తులు చనిపోతున్నారు, కొంతమంది వ్యక్తులు అబ్స్కాండ్ అవుతున్నారు. అజయ్ గురించి ఇందాక చెప్పాను. ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రేపు ఎల్లుండి ఏమవుతుందో తెలియదు నీకు నాకు. ఇంకా మాకు నెమ్మదిగా ఉంది, మాకు సుఖంగా ఉంది, హ్యాపీగా ఉంది, క్రైస్తవ జీవితం అంటే పూలబాట అనుకునే వాళ్ళకి కొంచెం కళ్ళు తెరవాలి వాళ్ళు. సో ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని బట్టి మనం కొంత నేర్చుకుందాం. అపోస్తల కార్యంలో సంఘం ఏర్పరచబడిన తర్వాత సంఘము బాగా వర్ధిల్లుతూ ఉంది. సంఘం చక్కగా సంతోషంగా ఆనందంగా దేవుని యందు ఆనందిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉంది. అలాంటి సమయంలో కొంత వ్యతిరేకత వచ్చింది క్రైస్తవం మీద. స్టెఫను అనేటువంటి మంచి యవనుణ్ణి, ఇప్పుడు మనం ప్రవీణ్ గురించి మాట్లాడుకున్నాం, యాజ్ ఇట్ ఈజీగా సమస్త జ్ఞానముతో ఆత్మతో నింపబడినటువంటి స్టెఫను అని 7వ అధ్యాయం, అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫను గురించి ఉంటుంది. తను మాట్లాడినటువంటి ఆ మాటలు, ఆ చాతుర్యం, 7వ అధ్యాయం అంతా స్టెఫను చేసిన ప్రసంగం. అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫను చేసిన ప్రసంగం ఉంటుంది. ఆ ప్రసంగంలో తాను మాట్లాడినటువంటి తన విధానం, తన స్టార్టింగ్ టు ఎండింగ్, అసలు ఆయన మాట్లాడినటువంటి ఆ వాక్చాతుర్యానికి అందరూ బిత్తరపోయారు. జస్ట్ లైక్ ప్రవీణ్ మాదిరి. ప్రవీణ్ మాట్లాడిన కూడా అద్భుతంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది అందరికీ. ఇంత వివరంగా మాట్లాడుతున్నాం స్టెఫన్. అది ఓకే. ఇలాంటి స్టెఫన్కి ఏమైంది? తను మాట్లాడినటువంటి మాటలను బట్టి ఉద్రేకపూరితులై అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. 7వ అధ్యాయం ముగిస్తుంది. ఇక 8వ అధ్యాయం ప్రారంభం నుంచి ఈ మాటలు మనం చదువుకున్నాము. 8వ అధ్యాయం. ఆ కాలం ముందు యెరూషలేములోని సంఘానికి గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందంతటా చెదిరిపోయిరి. ప్రేమ దేవుని పిల్లారా, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు. నువ్వేదైనా అందరూ చేసినట్టు నువ్వు చేయకుండా, ఇది యేసుక్రీస్తు నందు ఉన్నా కాబట్టి అది అవసరం లేదులే అని అందరు చేసినట్టు చేయకుండా నువ్వు వేరేగా ఉన్నావంటే నిన్ను ఏలెత్తి చూపిస్తుంది లోకం. మాకే జరిగింది అని మొదటి నుంచి చెప్పాను నేను. అందరిలాగా ఎందుకు ఏమో సమాజం చేయలేదు, అందరిలాగా ఎందుకు లేడు అని ఏలెత్తి చూపించేటువంటి అవకాశం. సద్భక్తి బ్రతుక నిర్దేశించి వారందరూ
మిగతా వారికి డిఫరెంట్గా ఉంటారు కాబట్టి ఏలెత్తి చూపుతారు. మీకు ఒక వచనాన్ని చూపించి మీకు ఆ మాటలను బట్టి కొంచెం ఆదరణ ఇవ్వాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, అపరిమితమైన ఆ దుర్వ్యాపారముల యందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మను దూషించుచున్నారు. ఆ మాట మీరు బాగా అర్థం చేసుకోండి. ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీకు ఎందుకు కష్టం వస్తుంది, ఎందుకు శ్రమలు వస్తాయి, ఎందుకు హింసలు వస్తాయి, ఎందుకు అవమానాలు వస్తాయి అంటే అది విషయం. అందుకు వస్తాయి. వాళ్ళలాగా నువ్వు ఉండవు, అందుకని అంటారు నిన్ను. మేము సినిమాలకు వెళ్తాం, మేము బూతులు మాట్లాడుకుంటాం, మేము కొట్లాడుకుంటాం, మేము తాగుతాం, మేము తిరుగుతాం, మేము అన్నీ చేస్తాం, మాలాగా లేడు వీడు, అందుకంటారు నిన్ను. అది తమతో కూడా పాలివారై ఉండవును. అది సద్భక్తి. ఓకే, ఇప్పుడు ఈ భక్తి చేసేటువంటి వారికి శ్రమ వచ్చింది. యెరూషలేము సంఘానండి. యెరూషలేము సంఘము ఎంతగా వర్ధిల్లుతుందో గతంలో మనం మాట్లాడుకున్నాం. కొన్ని ఆరోగ్యవంతమైన సంఘం అంటే ఆ సంఘాన్ని చెప్పుకోవచ్చు అని అందులో ఉన్నటువంటి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. అంత అద్భుతమైనటువంటి సంఘము ఇప్పుడు హింసల పాలైంది. గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదరిపోయింది. ఇప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినాయండి క్రైస్తవానికి? కొంచెం వినండి. క్రైస్తవులకి శ్రమలు వస్తే ఏం చేయాలి? అందుకే ఈరోజు నేను బోర్డు మీద ఏం రాశానంటే, ప్రవీణ్ పగడాలు చనిపోయాడు, మరణించాడు, సో నెక్స్ట్ ఏంటి తర్వాత క్వశ్చన్ మార్క్ వేసాను. ఏంటి మరి ఇప్పుడు మనకి క్రైస్తవానికి సమాజంలో మన తెలుగు రాష్ట్రాల్లో కష్టాలు వస్తున్నాయి, ఏంటి మరి ఏంటి? వీళ్ళకి శ్రమలు వచ్చినాయి, వీళ్ళకి కష్టాలు వచ్చినాయి, వీరి పరిస్థితి ఏంటి? అక్కడి నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? అందరూ చెదిరిపోయారు. మెయిన్ క్యారెక్టర్స్ వీళ్ళు తప్ప, అపోస్తలులు తప్ప మిగతా వాళ్ళందరూ యోదయ సమరయ దేశంలో చెదిరిపోయారు. భక్తి కలిగినటువంటి మనుషులు స్టెఫనును సమాధి చేసి అతన్ని గురించి బహుగా ప్రలాపించారు. సో మంచి యవనస్తుడైనటువంటి దైవజనుడు, సంఘంలో అద్భుతమైన పరిచారకుడు, 7 మంది పరిచారకులను ఏర్పాటు చేసుకుంటే అందులో ఒకడు, దేవుని గురించి అనర్గళంగా మాట్లాడినటువంటి అద్భుతమైన జ్ఞానముని కలిగి ఉన్నటువంటి వాడు, యేసుక్రీస్తు చనిపోయేటప్పుడు ఆ సిలువలో తనను హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తే ఏమని? తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించు అని అంటే, ఆ విధమైనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి స్టెఫను తనను రాళ్లతో కొట్టి చంపుతున్నటువంటి వారిని కూడా తండ్రి యేసు ప్రభులాగే ఆ నేరం వాళ్ళ మీద మోపొద్దయ్యా అని ప్రార్థన చేసి చచ్చిపోయాడు. ఇది యేసుక్రీస్తును పోలి నడుచుకున్నటువంటి మాదిరికరమైనటువంటి భక్తి జీవితం. సరే, అతను చనిపోయాడు, యేసు ప్రభు సమాధి చేసినట్టే ఇతను కూడా కొంతమంది వచ్చి అడిగి, ఇదిగో మనుషులు స్టెఫన్ను సమాధి చేశారు, బాగా బాధపడుతున్నారు. సౌలు అయితే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేస్తున్నాడు. ఇప్పుడు వినండి, సంఘం పరిస్థితి ఏమవుతుందో కొన్ని మాటలు మీరు చదివినవి చెప్పండి. సంఘానికి హింస వచ్చింది, సంఘంలో ఉన్న వాళ్ళందరూ చెదరిపోయారు. ఈ 3వ వచనం చివరి మాట, సంఘము పాడవుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళు పాడు చేస్తున్నాడు. ఇతను చెదిరిపోయింది, సంఘం పాడైపోయింది, సంఘము పాడవుతూ ఉంది, హింసలు పడుతూ ఉన్నారు. చెదిరిపోయారు అని అంటే అర్థం ఏంటి? ప్రాణభయంతో ప్రాణాలు అరచేతులు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఏమేమి దేవుని పిల్లారా, ఇలాంటి కష్ట సమయాల్లో నీకు నాకు ఇదే పరిస్థితి. మరి అంత తీవ్రంగా లేదేమో కానీ మొత్తం మీద మనము కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే నేడు ఉన్నామని గుర్తుపెట్టుకోండి. నిజమైనటువంటి సత్యబోధ అనుసరించేటువంటి వారు ఇలాంటి సమస్యల్లో ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి. ఇంకా కళ్ళు మూసుకొని ఉండకండి.
వాక్యాన్ని బట్టి మనం నేర్చుకునేటువంటి విషయాలు నేర్చుకోవాలి. ఇతను సమ్మతించాడు. సౌలైతే ఇప్పుడు ఆ స్టెఫెను చనిపోయినప్పుడు ఇతను అక్కడే ఉన్నాడు అని చెప్పబడింది. ఎవరు? సౌలు. అతన్ని చంపిన తర్వాత మిగతా సంఘం మీద అటాక్ చేస్తూ వచ్చారు. సంఘంలో అందరూ చెడిపోతున్నారు. ఇక మందిరానికి రావడం మానేస్తున్నారు, భక్తి చేయడం మానేస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, చెదరిపోతున్నారు. ఇక్కడ రావాలంటేనే భయం అవుతుంది, చర్చికి రావాలంటే భయం అవుతుంది. అలాంటి పరిస్థితి వింటున్నారు మీరు? రకరకాల బెదిరింపులకు భయపడి చర్చికి మానేసేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఆ సంఘానికి కూడా వచ్చింది. అయితే సంఘానికి హింస కలిగింది అనేటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 3వ వచనంలో చెప్పిన మాట, పాడైపోతుంది సంఘం. 8వ అధ్యాయంలో 3వ వచనం చదివాం. 9వ అధ్యాయం తీయండి, 31వ వచనంలో. 9వ అధ్యాయం 31వ వచనంలో, కావున యోదయ, గలిలయ, సమరయ దేశముల యందంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఇక్కడేమో పాడైపోతుంది అని ఉంది. కొన్ని వచనాల తర్వాత సంఘము ప్రభువునందలి భయముతో పరిశుద్ధాత్మల యందలి ఆవరణతో విస్తరిస్తుంది అని. ఇదేంటిది? మనం 8వ అధ్యాయం 8వ వచనం చదివాం. 8వ అధ్యాయం 8వ వచనంలో ఏంది? అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగింది. యెరూషలేము పట్టణము ఇలాగన హింసల పాలై పాడవుతుంది అనేటువంటి విషయాన్ని చదువుతున్నాం. దీని తర్వాత కొన్ని విషయాలు చూస్తే పలానా పట్టణములో సంతోషం అనుంది, ఇంకో పట్టణంలో గొప్ప ఆనందము, వృద్ధి అనేటువంటి మాటలు చూస్తాం. ఎలా సాధ్యమైంది ఇది? ఎలా సాధ్యమైంది? ప్రేమ దేవుని పిల్లరా, ఈ మాటల్ని మనం గుర్తు చేసుకుంటే కారణం ఏంటి అని అంటే 4వ వచనంలో ఉన్నటువంటి సూత్రం పాటించాలి. 4వ వచనంలో ఏం చదువుతున్నాం? 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు, చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటిస్తూ ఉన్నారు. అది నీకు శ్రమ వచ్చింది, ఓకే, కానీ శ్రమ ఏమైంది? విషయాన్ని అర్థం చేసుకోండి. వ్యక్తి చనిపోయాడు, స్టెఫెను చనిపోయాడు. ఇంతకుముందు నేను స్టెఫెన్ మర్డర్ అనే ఒక అంశం మాట్లాడాను. ఆ రోజు మీకు ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. అతను చనిపోవడం ద్వారా ఏమైంది అని అంటే ఒక రకంగా మేలే జరిగింది. ఎలాంటి మేలు జరిగింది? అందరూ ఇక్కడికి వచ్చి కూర్చునే వాళ్ళు యెరూషలేములో. ఇతను చనిపోయేసరికి హింస ఎక్కువయ్యేసరికి జనాలు ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారంటే అసలు వెళ్ళకూడని ప్రదేశాలకు కూడా వెళ్ళారు. వెళ్ళకూడని ప్రదేశాలంటే వాళ్ళు సహజంగా సమరయులతో సాంగత్యం చేయరు, కానీ ఇప్పుడు సమరయులు కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రాణాలు అరచేతులు పెట్టుకొని వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు మాత్రం సువార్త చేశారు. అక్కడ సంఘాలు స్థాపించబడ్డాయి. ఎంత మేలైంది! గింజ చచ్చితే, భూమిలో పడ్డ గింజ చచ్చిపోతే అది విస్తారంగా ఫలించును అని యేసుప్రభువే చెప్పాడు. స్టెఫెను చనిపోతే యెరూషలేము సంఘము చెదరిపోయి అనేక చోట్లకి సువార్త వెళ్ళింది. ఎంతోమందికి రక్షణ వచ్చింది. ప్రవీణ్ పగడాల చచ్చిపోతే ఇప్పుడు ఏమైంది? తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ఇప్పటిదాకా తన దగ్గరే ఉంది, ఎవరో కొద్దిమంది మాత్రమే తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఏమవ్వాలి? అది అందరికీ రావాలి. కాబట్టి ఇప్పుడు వరుస పెట్టి ప్రవీణ్ వీడియోలు చూడాలి, వినాలి, ఆ సబ్జెక్టు నేర్చుకోవాలి, రాసుకోవాలి. నువ్వు వచ్చినటువంటి మార్గం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎదురు ఉన్నటువంటి సమాజంతో నువ్వు ఎలాగ ఫేస్ చేయాలి?
ఎలాగ ధీటుగా నిలబడాలి, ఎలాగ సమాధానం ఇవ్వాలి. తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ఇప్పుడు అందరికీ షేర్ అవుతుంది. ఇంకా ఎవరైనా అలాగన తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వారు ఇమ్మీడియట్గా వెళ్ళండి. అంతేకాదు నా మాటగా ఏం చెప్తున్నానంటే ఇది అందరి బాధ్యత ఇప్పుడు అంటున్నా. ఎందుకనంటే నేటి క్రైస్తవ సమాజంలో సత్య సంబంధమైన బోధ లేక డూపు బోధలు ఎక్కువైపోయినాయి, డూపు పరిచర్యలు ఎక్కువైపోయినాయి, డూపు సంఘాలు ఎక్కువైపోయినాయి. అది సంఘం కాదు, కానీ సంఘమే అనబడతా ఉంది. ఇలాంటి సమయంలో ఏమిటి సత్యమో అని తెలుసుకోవడానికి మీరు ఖచ్చితంగా ప్రవీణ్ వీడియోలు చూడాలంతే. బాధ్యతగా చెప్తా ఉన్నా, అది బాధ్యత అంటున్నా. ఎందుకంటే కల్తీ అయిపోయినటువంటి దాంట్లో ఇప్పుడు వెతుక్కోవాలా ఏంటి రియల్ అని. సో ఇక్కడ కొన్ని మాటలు మనము 3వ వచనంలో చదువుకునేటువంటి మాటల్లో చెరసాల్లో వేశారు, బంధిస్తున్నారు, సంఘాన్ని పాడు చేస్తున్నాడు. సౌలు ఎలాగ చేస్తున్నాడంటే సంఘాన్ని పాడు చేస్తున్నాడు అని అంటున్నాడు. 9వ అధ్యాయం 21వ వచనంలో 9వ అధ్యాయం 21వ వచనంలో ఏముందంటే వీరందరూ వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయి వారిని నాశనం చేసి, పాడు చేయడం అంటే ఏం చేస్తున్నాడు అనమాట, ఇతను నాశనము చేశాడు అని అంటుంది. నాశనం చేశాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో నేను సంఘాన్ని నాశనం చేశాను వాడిని నేను అని గలతీలకు పత్రిక రాశాడు. అంతేకాకుండా గలతీకి రాసిన పత్రిక 23వ అధ్యాయంలో 23వ వచనం, 1వ అధ్యాయం 23వ వచనంలో ఏం చేశాడంటే నేను సంఘాన్ని హింసించి పాడు చేశాను. సంఘానికి ఇలాంటి ప్రమాదాలు వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయి. అయితే వీళ్ళు 4వ వచనంలో చేసినటువంటి పని ఏంటి? సువార్త ప్రకటించారు. ప్రియమైన దేవుని పిల్లరా, హింస ద్వారా ఏమైపోయిందంటే ఈ విశ్వాసులు వేరే ప్రదేశాలకి సువార్త చేరవేయగలిగారు. అదే హింస రాకపోతే అక్కడే ఉంటారు. ఇప్పుడు పై కళకళలాడే రంగురంగుల భక్తుల నుండి క్రైస్తవులందరూ సత్య సంబంధమైన భక్తులకు రావాలి. ఇక అది ప్రవీణ్ మరణం మనకు తెలియజేసేటువంటి విషయం. అది నీ ఫౌండేషన్ ఏది, నీ పునాది ఏంటి? చాలామంది సాక్ష్యాలు, నా కడుపులో గడ్డ పోయిందండి, అప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నానమ్మా, అప్పటి నుంచి చర్చికి వస్తున్నానమ్మా అని సాక్ష్యాలు ఇస్తుంటారు. అసలు అందుకు కాదు కదా యేసుప్రభు ఈ బైబిల్, ఈ సువార్త ఇవన్నీ ఉంది నీ గడ్డలు తీసేయడానికి, నీ అప్పులు కాదు కదా. కానీ సమాజంలో అదే భక్తి ఇప్పుడు ఎక్కువగా కనపడుతుంది. అర్థం చేసుకోండి. మీరు అక్కడి నుండి రియాలిటీలోకి రావడానికి మీకు జ్ఞాన సంబంధమైన విషయాలు కావాలి. అవి దైవజనుడు మాట్లాడి డిబేట్లలో చర్చించి మనకు అందుబాటులో పెట్టాడు. ఇప్పుడు నేర్చుకోవాలి. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఈ యెరూషలేము సంఘము శ్రమల పాలైంది కాబట్టి విస్తరించింది. ఎక్కడ దాకా? యేసు ప్రభు అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏం చెప్పాడు? అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏం చెప్పాడు? వాళ్ళకి మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక మీరు యెరూషలేములోను, అంటే ఇక్కడ యోదయ అని అంటే యెరూషలేము ఉన్నటువంటి యోదయ ప్రాంతం, అది ఆ యోదయ. సమరయ అంటే యోదయకు అవతల ఉన్నటువంటి ప్రాంతం సమరయ. ఇంకా భూదిగంతముల వరకు. సో దేవుని ప్రణాళిక ఏంటి? మీరు యెరూషలేములోనే భక్తి కాదు, ఈ యెరూషలేము ప్రాంతంలో యోదయ అంతా, యోదయ మాత్రమే కాదు, దాని పక్కన ఉన్న సమరయ అంతా, దాని పక్కన ఉన్న ప్రాంతం అంతా, ఈ క్రమంలో భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. అంటే సువార్త వెళ్ళిపోద్ది మీ ద్వారా అన్నాడు కదా. మరి ఎలా వెళ్ళాలి? చెప్పని చచ్చిపోతే వెళ్ళింది. ఎందుకంటే భయపడి అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు సువార్త చెప్పారు. వినండి, చర్చికి ఎంతకాలం వచ్చినా కూడా సువార్త చెప్పడానికి చేతగాని నేటి తరం, సువార్త అంటే ఏంటో తెలియని తరం. అందుకే మనం శిష్యాభివృద్ధి శిక్షణ క్లాసులు నేర్చుకుంటున్నాం. సువార్త ఎలా చెప్పాలి, ఎలా చేయాలి,
సరే, దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానానికి నెరవేర్పుగా ఈ స్టెఫను మరణం జరిగింది. మీకు అర్థమవుతుందా? చచ్చిపోయాడు అని అందరూ ఏడ్చారు, ప్రలాపించారు, కానీ దాని వెనకాల దేవుని ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను బట్టి అక్కడ జరిగింది. 11వ అధ్యాయం 19 నుంచి చదివితే అపోస్తల కార్యం 11 నుంచి 11వ అధ్యాయం 19 నుంచి ఇక్కడ నేను చదువుతున్నా వినండి. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక ఫెనికే, కుప్రా, అంత్యోకయ ప్రదేశముల వరకు సంచరించారు. కుప్రీయులు కొందరు, కురేనీయులు కొందరు వాళ్ళలో ఉన్నారు. వీరు అంత్యోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుతూ ప్రభు అయిన యేసును గురించినటువంటి స్వార్థ ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడైంది కాబట్టి అనేకులు నమ్మారు, ప్రభు తట్టు తిరిగారు. వినిన వారిని గురించిన సమాచారం యెరూషలేములో ఉన్నటువంటి సంఘపు వారు విన్నారు. చూడండి ఎలా స్ప్రెడ్ అయిపోతుంది. హింస కలిగింది అని అంటే దాని నుండి విస్తరణ వచ్చింది. ఎంత దేవుని ప్రణాళిక చూడండి. దీని వెనకాల అంతా దేవుని సార్వభౌమాధికారం ఉంది. మనకు తెలియదు ఈ మనిషి ఎందుకు చచ్చిపోయాడో తెలియదు, స్టెఫన్ ఎందుకు చంపారో తెలియదు, కానీ అందరూ బాధపడుతున్నారు, అయ్యో అయ్యో ప్రలాపించింది. కానీ దాని వెనకాల దేవుని సార్వభౌమ అధికారం ఉంది, దాని వెనకాల దేవుని ప్రణాళిక ఉంది. దాని ద్వారా సంఘము విస్తరిస్తూ వచ్చింది అనే మాటలు చూస్తున్నాం. 4వ అధ్యాయంలో 42వ వచనం. 4వ అధ్యాయం 42వ వచనంలో ఏముంటుంది? సంఘం ఎలాగే ఉందో చూడండి. ప్రతిదినము దేవాలయంలో ఇంటింట మానగా బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటిస్తూ టైం ఉన్నప్పుడల్లా చెప్తున్నారు, ప్రతిరోజు చెప్తున్నారు. ప్రతిదినము ఇంటింట మానక. నువ్వు ఎవరి దగ్గర నాకు వెళ్ళి కలిసావనుకో యేసు ప్రభు మాటలేక అలా ఉంది సంఘం. చెదిరిపోయిన వాళ్ళు కూడా అదే ప్యాటర్న్ చేస్తూ వచ్చారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా యేసు ప్రభు గురించి చెప్తూ వచ్చారు. అందులో ఈ ప్రాముఖ్యంగా ఈ సమరయకి వెళ్ళినటువంటి ఫిలిప్పు గురించి కొంత తెలుసుకోవాలి. 5వ వచనం, 8వ అధ్యాయం 5వ వచనంలో, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించచ్చు అన్నాడు. ఫిలిప్పు గురించి. ఈ ఫిలిప్పు కూడా స్టెఫనులాగా 7 మంది పరిచారకుల్లో ఒకడు. ఇతను ఎక్కడికి వెళ్ళాడు? సమరయ పట్టణం వరకు వెళ్ళాడు. యూదులే ఇల్లు సమరయల సాంగత్యం చేస్తారో చెయ్యరు, కానీ వెళ్ళాడు. ప్రాణభయం, కానీ అక్కడికి వెళ్ళి అక్కడ స్వార్థ ప్రకటిస్తున్నాడు. ఎంత అద్భుతమండి! ఒక్కని మరణం ఎంత కార్యం చేసిందో చూడండి. ఒక్కని జ్ఞానం ఎంతమందికి రావాలో దేవుని ప్రణాళిక అర్థం చేసుకుందాం. ఇక్కడ సమరయల గురించి కొంత మాటలు ఆలోచించేద్దాం. సమరయలకు వెళ్ళాడు. 14వ అధ్యాయం 16వ వచనం చదివితే, అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 16వ వచనంలో సమరయ వారు ఎనిమిదో అధ్యాయం 14వ వచనం, 8వ అధ్యాయం 14వ వచనం, 14 నుండి 16 వరకు చదివితే, సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరి అని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి ఎందుకు పంపారు. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మాత్రమే, యేసు నామమున మాత్రమే బాప్తిసం పొందారు. ఇప్పటికి కొంత ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను మీకు. సమరయులు వీళ్ళు ప్రభువుని నమ్ముకున్నారట, కానీ పరిశుద్ధాత్ముడు వాళ్ళకి తెలియదు. సమరయులు దేవుని వాక్యం విన్నారని యెరూషలేములో ఉన్న సంఘానికి తెలిసింది. ఆహా, మన సువార్త అక్కడి దాకా వెళ్ళిందా, సమరయులు తెలుసుకున్నారా అని వాళ్ళకి ఆశ్చర్యమైంది. ఓ వెళ్దాం, వచ్చేసారు. వీళ్ళకి ఆ వాక్యమే తెలుసు, కానీ పరిశుద్ధాత్మని విషయాలు తెలియలే, పరిశుద్ధాత్ముడు లేడు. అప్పుడు వారి మీద చేతులు ఉంచి వారికి పరిశుద్ధాత్మ పొందినట్లుగా చేయడానికి ఎవరెవరు వచ్చారు? పేతురు యోహాన్లు వచ్చారు. పేతురు యోహాన్లు వచ్చారు. అక్కడ యోహాన్ గురించి ఒక మాట మాట్లాడాలి. యేసు ప్రభు జీవించిన కాలంలో లూకాసు వార్త 9వ అధ్యాయం 51వ వచనములో
యేసు ప్రభు పరిచర్య చేస్తున్న దినాల్లో ఆయన అక్కడికక్కడికి వెళ్తూ ఉంటే 51 నుంచి ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేము వెళ్ళటానికి మనసు సిద్ధపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధం చేయవలనని సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించిరి. కానీ ఆయన యెరూషలేములోకి అభిముఖునైనందున వారు ఆయన్ను చేర్చుకోలేదు. ఎక్కడికి వచ్చాడు? సమరయులకు వచ్చాడు. వాళ్ళు ఏం చేశారు? వారు చేర్చుకోలేదు. ఓకే, శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అంటున్నారు. వినండి, యేసుప్రభు కాలంలో ఆయన పరిచయం చేస్తున్న దినాల్లో సమరయుల దగ్గరికి వస్తే వాళ్ళు చేర్చుకోలేదు యేసుప్రభుని. అప్పుడు వీళ్ళ కోపం వచ్చి ఏమంటున్నారు? ప్రభువా, ఈ సమరయుల మీద ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వీళ్ళని నాశనం చేసేటట్టు చేయమంటావా? ఎందుకంటే ప్రభు వీళ్ళకి కొంత పవర్స్ ఇచ్చాడు, మీరు దెయ్యాలను నిలగొట్టండి, రోగాలను నిలగొట్టండి అని చెప్పాడు కదా. వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ సమరయులు ఎంత చెడ్డోళ్ళంటే వీళ్ళను పరలోకం నుండి అగ్ని దిగి వీళ్ళను కాల్ చేసేటట్టు ఆజ్ఞాపించామా అంటున్నారు. ఓకే, వాళ్ళల్లో ఎవరి వాళ్ళు? యోహాను కూడా ఉన్నాడు. అదే యోహాను సంఘం ఏర్పడిన తర్వాత సమరయుల్లో ఉన్నటువంటి వారు పరిశుద్ధాత్మను పొందేటట్టుగా చేతులుంచి ప్రార్థన చేయడానికి వచ్చి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మని ఇచ్చిపోయాడు. ఒకప్పుడు అగ్నితో కాల్చేస్తామన్నవాడు ఇప్పుడు పరిశుద్ధాత్మను తెప్పించి వెళ్ళేవాడిగా యోహాను ఉన్నాడు. వింటున్నారా? ఇలాగుంటుందండి కన్వర్షన్. మనిషి మారితే అలాగుంటారు. కాబట్టి కైసరయలో, సమరయలో, ఇప్పుడు ఈ సమరయలో ఉండేటువంటి ఆ కైసరయ ప్రాంతం గురించి మాట్లాడితే 21వ అధ్యాయం సరే 8వ అధ్యాయం అపోస్తలుల కార్యము 8వ అధ్యాయం 40వ వచనంలో 8వ అధ్యాయం 40వ వచనం చివరి వచనం. అయితే ఫిలిప్పు గురించి మాట్లాడుకున్నాం కదా. ఫిలిప్పు అజోతులో కనబడను. అక్కడ నుండి కైసరయ వచ్చు వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరిస్తూ సువార్త ప్రకటించుచూ వచ్చెను. కైసరయకు వచ్చాడు. ఇక కైసరయలో ఉన్నాడు. కైసరయలో ఫిలిప్పు ఉన్నాడు. ఇంకా కైసరయలో 9వ అధ్యాయం 30వ వచనములో 9వ అధ్యాయం 30వ వచనం, సహోదరులు దీనిని తెలుసుకొని అతన్ని కైసరయకు తోడుకొని వచ్చి అక్కడి నుండి తార్సుకు పంపించారు. అంటే పౌలు కూడా కైసరయకు వచ్చాడు. వినండి ఎలాగుంటుందో వ్యవహారం. 10వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉన్నాడు. సువార్త వ్యాపించుతాం. ఫిలిప్ అక్కడికి వెళ్ళాడు, సమరయుల దగ్గరికి వెళ్ళాడు, కైసరయకి వెళ్ళాడు. కైసరయ పౌలు వచ్చాడు. అంతేకాకుండా కైసరయలో ఒక ఫిలిప్పు పరిచర్యకు సంబంధం లేని కొర్నేలి, చూసారా? ఫిలిప్పు పరిచర్యకు సంబంధం లేదు కొర్నేలికి. డైరెక్ట్గా దూత కొర్నేలితో మాట్లాడింది. కొర్నేలి అని పిలిచింది. కొర్నేలి తన బంధువుల్ని పెట్టుకొని అక్కడ ఒక అద్భుతమైన సంఘం అయిపోయింది. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, సంఘం ఎలాగ విస్తరించిందో ఆలోచన చేయండి. సంఘం అలాగ విస్తరించింది. కారణం ఏంటి? సంఘానికి వచ్చిన శ్రమలే, హింసలే దానికి కారణం. దాని ద్వారా మిగతా ప్రపంచమంతా, పట్టణమంతా సంతోషించిందని అన్నాం. మిగతా ప్రదేశాలన్నింటిలో సంఘం క్షేమాభివృద్ధి పొందింది అనే మాటలు చదివాం. కాబట్టి ఈ రోజున క్రైస్తవులకు వచ్చే శ్రమలకు, హింసలు నువ్వు కుంగిపోవడానికో, దిగులు పడి అలసిపోవడానికో కాదు. నీ ద్వారా దేవుని పని ఇంకా జరగాలి. నీకు శ్రమ వచ్చిందని అంటే ఇది ఒక ఎక్సర్సైజే అనుకో. పుషప్ చేస్తున్నావు అంటే నీ శరీరం రాటు తేలినట్టుగా నీకు వచ్చే కష్టాలు నిన్ను రాటు తేల్చి
ప్రభువులో నిన్ను ఇంకా బలంగా పనిచేసే విధంగా శక్తి సామర్థ్యాల నుంచి, దానికి తోడు పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ మరియు ప్రభువునందలి భయము, ఆ భక్తి మనల్ని తన పని చేసే విధంగా తయారు చేసి దేవునికి ఇంకా మహింకరంగా బ్రతకడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు. అందుకు మనకి శ్రమలు అలో చేస్తాడు దేవుడు అంటే. సో శ్రమల యందు సంతోషిస్తూ యేసు ప్రభు చెప్పిన అనేక మాటలు, నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు. నా నిమిత్తం జనాలు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఏదేదో చేస్తారు, బీ హ్యాపీ. సో ఈ మాటలన్నీ అర్థం మనం చేసుకుంటూ ముందుకు వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం.